హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హర్విల్లు హోమ్ వరల్డ్. ఈరోజు ఒక మంచి రెసిపీ అన్నమాట. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఓన్లీ 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు సాఫ్ట్ మైసూర్ పాక్. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి. ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు రిఫైన్డ్ ఆయిల్, కప్పున్నర పంచదార. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు శనగపిండి అలాగే ఒక కప్పు ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు అనేవి ఉండకూడదు అసలు. మీ దగ్గర విస్కర్ లేనట్టయితే మామూలుగా గరిటెతో అయినా సరే ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కప్పున్నర వరకు పంచదారని తీసుకోండి. కప్పున్నర పంచదార అయితే స్వీట్ పర్ఫెక్ట్గా ఉంటుంది, స్వీట్నెస్ అనేది. ఇప్పుడు 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. పంచదార అంతా కరిగేంత వరకు మనం గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. పంచదార అంతా బాగా మరిగిపోయి ఈ విధంగా తీగ పాకం వచ్చేంత వరకు మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, మనం 2 వేళ్ళతో పట్టుకుంటే తీగలాగా ఫామ్ అవుతుంది 2 వేళ్ళ మధ్యలో, అప్పుడు తీగ పాకం వచ్చినట్టు. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి మిక్స్ని, అది వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంది కదా. మనం తిప్పుకుంటూనే ఉండాలన్నమాట. కొంచెం ఓపిక్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది టేస్టు. చూసారు కదా, దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ట్రే తీసుకుని ట్రేకి ఆయిల్ అప్లై చేసుకుని, ఆయిల్ కానీ లేదంటే గీ కానీ, నెయ్యి అయితే చాలా బాగుంటుంది. నెయ్యి అప్లై చేసుకున్న ట్రేలోకి ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి.
చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఒక 2 సార్లు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ట్యాప్ చేస్తే చక్కగా మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి, చల్లారిపోతుంది చక్కగా. ఇప్పుడు ఎడ్జెస్లో చాక్ తోటి ఈ విధంగా అనుకుని ఒకసారి ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి టర్న్ చేసుకుంటే మనకి చక్కగా ఊడి వస్తుందన్నమాట. ఇలా 2 సార్లు ట్యాప్ చేస్తే పైన చూసారు కదా, చక్కగా ఊడి వచ్చింది. ట్రే కూడా చక్కగా నీట్గా వచ్చింది కదా, అంటుకోకుండా ఎక్కడ, ఆ విధంగా రావాలన్నమాట. అలా వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మనకి ఇష్టమైన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అన్నమాట ఈ స్వీట్ రెసిపీ చేయడం. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ విధంగా నచ్చినట్లుగా మీకు ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకోండి. కట్ చేసుకుని చక్కగా ఒక 2 వారాల పాటు నిల్వ ఉంటుందన్నమాట ఈ స్వీటు. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్.